నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆ ఇద్దరికి ఇండియా అంటే ఒకరికి ప్రత్యక్షంగా మరొకరికి పరోక్షంగా పడదు. పహల్గాం దాడితో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం రెచ్చిపోతే ఆపరేషన్ సింధూర్ తానే ఆపినట్టు అవకాశం కల్పించుకొని మరీ ప్రపంచ వేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ది పాలిపగ అనుకుంటే ప్రపంచ పెద్దన్న అమెరికాది ఇండియా ఎప్పుడు ఎదిగిపోతుందో అనే ఆక్రోశం. అందుకే ఇస్లామాబాద్ను ఆపదలో ఆదుకోవడం, అడిగినంత డబ్బు ఆయుధాలు ఇవ్వటం అమెరికాకు తొలి నుంచి అలవాటేనని, అది ట్రంప్ జమానాలో మరింత పెరిగింది అనేది అంతర్జాతీయ విశ్లేషకుల మాట. మోదీ సర్కార్ వచ్చాక భారత విదేశీ విధానం మారిపోవడం, పలుకుబడి పెంచుకోవడం ఒక విధంగా అమెరికాకు పాకిస్తాన్కు కంటగింపుగా ఉందనేది జియో పాలిటిక్స్ గమనించే వారి అంతరంగం. తాజాగా ట్రంప్ ప్రతిపాదించిన గాజా పీస్ బోర్డుతో అమెరికా పాకిస్తాన్ బంధం బలపడేందుకు ఐఎంఎఫ్ మనీ మళ్లింపు వ్యవహారమే వాషింగ్టన్ ఇస్లామాబాద్ క్విడ్ ప్రోకో నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీస్ బోర్డులో చేరేందుకు పాకిస్తాన్ ఒప్పుకోవడానికి ఐఎంఎఫ్ $1 బిలియన్ మళ్లించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఐఎంఎఫ్ లోన్ అంటే దేశంలో పేదరిక నిర్మూలన కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించాలి. దీనికి కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి. అయితే వాటిని బ్రేక్ చేస్తూ $1 బిలియన్ లోన్ను గాజా పీస్ బోర్డులో చేరేందుకు వాడుకునే వ్యూహం వెనుక, ట్రంప్ ఏది చెప్తే అది చేసేందుకు షరీఫ్ తల ఊపడం వెనుక ఇండియా టార్గెట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ముస్లిం నాటోను ఏర్పాటు చేసుకుని ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తున్న పాకిస్తాన్ అమెరికా అనుగ్రహం కోసం ఏ పనైనా చేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రతిగా ఆసియాలో పాకిస్తాన్ను తమ బేస్ పాయింట్గా చేసుకొని ఇటు భారత్, అటు చైనా, రష్యాలను ఆటాడుకుంటామని ఇది అమెరికా అంతరంగం. అయితే గాజా పీస్ బోర్డుపై ప్రపంచవ్యాప్తంగా పెదవి విరుపులు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితిని నిర్వీర్యం చేసేందుకే ట్రంప్ పీస్ బోర్డు డ్రామా అని ఐరాసాలోని వీటో పవర్ దేశాలు ఆరోపిస్తున్నాయి. గాజాపై అమెరికా ఆధిపత్యం కోసమే ఇదంతా ట్రంప్ ఎత్తుగడ అని, అయితే పీస్ బోర్డు ఉనికిలోకి రాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ట్రంప్ ఏది చెప్తే అది చేయడం అంటే ఇండియాను టార్గెట్ చేయడమేనని జియో పాలిటిక్స్ చెప్తున్న సత్యాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.